చింతలపూడి పట్టణంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాహుల్ గాంధీ 55వ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పుట్టినరోజు కేకును కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు మాట్లాడుతూ రాహుల్ గాంధీ జోడో యాత్ర కొనసాగించి ప్రజాదరణ పొంది ఎక్కువ సీట్లు సంపాదించారని, ప్రధాని మోదీకి దీటుగా పోటీ ఇచ్చిన ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ అని తెలియజేశారు. క్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సందీపాము సుందరం, కొనకల్ల కృష్ణమూర్తి, జగవరపు బోసిరెడ్డి, ఆసియా, బొర్రా సుబ్బారావు, ధర్మలింగాచారి, పోతురాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారి 50వ జన్మదిన కార్యక్రమాన్ని చింతలపూడి కాంగ్రెస్ పార్టీ స్థానిక కార్యాలయంలో మరి ఇక్కడ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఆదరణ జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని అందరి సమక్షంలో రాహుల్ గాంధీ గారి బర్త్డే జరుపుకోవడం, ఆ సందర్భంగా మరి కేక్ కట్ చేయడం కూడా జరిగింది. రాహుల్ గాంధీ గారు రాబోయేటువంటి 2029లో ఖచ్చితంగా ఆయన మన ప్రధానమంత్రి అవుతారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా మొన్న కూడా జరిగిన ఎలక్షన్లో కూడా మంచి రిజల్ట్ రావడం జరిగింది. అయితే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని చెప్పేసి అన్ని రకాల సర్వేలు కూడా ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా పత్రికా సోదరులు కూడా నెక్స్ట్ రాబోయేటువంటి 2029లో రాహుల్ గాంధీ గారు తప్పకుండా ప్రధానమంత్రి అవుతారని చెప్పేసి మరి పత్రికా సోదరులు కానివ్వండి, సర్వేలు కానివ్వండి, అన్ని రకాలుగా కూడా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది అనేటువంటిది రుజువు చేయగలిగాం. రాహుల్ గాంధీ గారు మరి జోడో యాత్ర చాలా ఉపయోగపడింది. జోడో యాత్ర వల్ల దేశంలోనే ఒక కదలిక వచ్చింది. జోడో యాత్ర కాకుండా మణిపూర్లో కూడా మరి ఆయన వెళ్ళి మణిపూర్లో ప్రజలందరికీ కూడా ఓదార్పు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఎన్ని ఇబ్బందులు ఇచ్చినా మరి అధికారంలో లేకపోయినా మరి మణిపూర్ వెళ్ళి మణిపూర్లో ఉన్న జరిగినటువంటి అల్లర్లలో గొడవల్లో మరి రాహుల్ గాంధీ గారు వారి యొక్క సిబ్బందితో దగ్గర ఒక 10-15 మంది ఒక బృందంతో అందరూ కలిసి వెళ్ళి మణిపూర్లో ప్రజలందరినీ కూడా మరి పరామర్శించడం జరిగింది. కానీ మరి అధికారంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు కనీసం ఈ రోజు కూడా ఒక్కసారి కూడా వెళ్ళి ఆ ప్రజల్ని పలకరించడం కానీ బాధాపడడం కానీ జరగలేదు. అనేది దేశవ్యాప్తంగా అది పెద్ద సంచలనం అయినప్పటికీ ప్రధానమంత్రి మోడీ గారికి ఈ రోజు కూడా చలనం లేదు. అదేంటంటే ఇప్పుడు మళ్ళీ మూడోసారి మోడీ ప్రధానమంత్రి గారు మరి మోడీ గారు ప్రధానమంత్రి అయిన సందర్భంగా అన్నట్టుగా ఆయన పట్టనట్టుగానే ఉంటున్నారు. దానికి కూడా ప్రజలు గుర్తు చెప్పేటటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం జరిగినటువంటి ఎలక్షన్లో మరి ప్రజలకు ఎవరు చెప్తే వేసేటువంటి విధానం కాదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఎవరికి ఓటేసి న్యాయం జరుగుతుందనేది వాళ్ళకు వాళ్ళు ఆలోచించుకొని మరి ఓటు వేసి ఇప్పుడు ఎటువంటి రిజల్ట్ చూపించారో మన నాయకులందరూ కూడా అర్థమవుతుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారని, కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరు కూడా పార్టీకి ఓటు వేసి మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తారని చెప్పేసి మరి